అసత్యం. అంటే ఆవిడ సంహరింపబడిందని అనుకోవడం అంత అసత్యం. ఆవిడ సంహరింపబడదు. ఎందుకో తెలుసా? అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచఘాతం కరిష్యతి. మా అన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న కామం అటువంటిది. వాడు సీతమ్మని ఒక్క నాటికి చంపడు, ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించాడు. నాకు తెలుసు అసలు రహస్యం. నికుంభిలా హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఇంద్రజిత్తు. అతను కాని హోమం చేసి లేచి రథం ఎక్కాడా, అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం. ఆ రథం మీద ఎక్కొస్తాడు. ఇక రథం ఎక్కి వచ్చిన తరువాత మనం జయం సాధించడం అన్నది అసంభవం రామ, మనం చేయలేం. కానీ ఈ మాటలు చెప్తుంటేట నేను అందుకే చెప్పింది రామకథ నరుడి కథ అని. ఇంత చెప్తుంటే రాముడు పరాకుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడే నేను